మార్చి చివరి నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఓవైపు మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతూ ఉండగా, మరొక వైపు అగ్రనేతలు సహా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. తాజాగా మావోయిస్టు అగ్రనేత పోలీసుల ఎదుట లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా మోదీ సర్కార్ ముందుకు సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. దేశంలోని మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిస్తోంది. మావోయిస్టులు ఆయుధాలు వీడకపోతే భద్రతా బలగాల కాల్పులో మరణిస్తారని హెచ్చరిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులకు పలుమార్లు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టులను ఏరివేసే చర్యల్లో భాగంగా భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతున్నాయి. గత కొంతకాలంగా మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. వరుసగా ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతూ మావోయిస్టులను ఏరివేస్తున్నాయి భద్రతా బలగాలు. మావోయిస్టులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. తాజాగా మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి 60 మంది నక్సలైట్లతో కలిసి లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ నక్సలైట్లను నియమించడం, దాడులకు ప్రణాళికలు రచించేవారు. జనజీవన స్రవంతిలోకి రావాలని పోలీసులు వేణుగోపాల్ను కోరడంతో పాటు కొన్ని రోజులుగా ఆయనతో జరిపిన చర్చలు ఫలించడంతో 60 మందితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో మహారాష్ట్రలో నక్సలిజానికి వెన్నెముక విరిగిపోయినట్లయింది. మావోయిస్టు పార్టీలో రెండో స్థానంలో చెలామణి అయిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి తెలంగాణకు చెందినవారు. పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య, మధురమ్మ దంపతులకు వేణుగోపాల్ మూడో సంతానం. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన తండ్రి నుంచే వేణుగోపాల్ ఆయన రెండో అన్న కోటేశ్వరరావు స్ఫూర్తి పొందారు. చదువు పూర్తయిన అనంతరం తన అన్న పిలుపు మేరకు వేణుగోపాల్ ఉద్యమంలో చేరారు. మావోయిస్టు పార్టీలో వేణుగోపాల్ను అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు. మల్లోజుల వేణుగోపాల్పై 6 కోట్ల రివార్డుంది. మావోయిస్టు పార్టీ వైఖరి సరిగ్గా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల వేణుగోపాల్ బహిరంగ లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ అత్యున్నత నిర్ణాయక కమిటీ పోలిట్ బ్యూరో నుంచి బయటకొచ్చారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వేడిన మల్లోజుల వేణుగోపాల్పై 100కు పైగా కేసులున్నాయి. ఛత్తీస్గఢ్ భద్రతా దళాల నిరంతర ఆపరేషన్తో మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. సుక్మా జిల్లాలో ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 10 మంది మహిళలున్నారు. లొంగిపోయిన వారిపై మొత్తం 50 లక్షల రివార్డు ఉంది. మరోవైపు మావోయిస్టు కంచుకోట, బస్తర్లో సైతం గడ్చిరోలి తరహా భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ ఉత్తర బస్తర్ డివిజన్ ఇన్ఛార్జ్ రాజ్ మాన్ సహా పలువురు లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. బస్తర్ ఐజీ సుందర్ రాజ్, కాంకేర్ ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ మావోయిస్టులతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో త్వరలోనే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవైపు మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతున్నాయి. ఈ తరహా ఆపరేషన్లలో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు మావోయిస్టు అగ్రనేతలతో పాటు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారు. ఈ పరిస్థితులు అన్ని మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మావోయిస్టులు ఆయుధాలు వేడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కేంద్ర ప్రభుత్వం పదే వారిని హెచ్చరిస్తోంది. దీంతో పోలీసుల ఎదుట లొంగిపోతున్న మావోయిస్టుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ పరిణామాలను బట్టి వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఓవైపు మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. మరొక వైపు అగ్రనేతలు సహా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతూ ఉండడంతో కేంద్రం నిర్దేశించుకున్న గడువులోగా దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.